మనం చూసుకుంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అలా 3 స్టేజెస్ దాటాక చనిపోతా ఉన్నారు. సో ఫస్ట్ స్టేజ్ లో ఎలా వాళ్ళు మొదలవుతుంది, ఏ ఫ్రెండ్షిప్ అనో లేదా స్ట్రెస్ అనో ఏదో ఇష్యూస్ ని పెట్టుకొని ఒక పీర్ ప్రెషర్ క్రియేట్ చేసుకొని ఎవరు రుచి బాగుంది అని ఎవరు వెళ్ళిన వాళ్ళు లేరు. సో కాకపోతే పరిస్థితులను బట్టి స్టార్ట్ చేస్తారు. దాంట్లో చూసుకుంటే సడన్ గా వాళ్ళు ఫస్ట్ టైం ఇండ్యూస్ చేయగానే బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవ్వడము, అన్కంట్రోల్డ్ గా డోపమిన్ రావడం. అంటే ఎంత స్థాయిలో వాళ్ళ బ్రెయిన్ లో సుఖం వస్తుందంటే కష్టపడితే 10 రూపాయలే వస్తున్నాయి, కష్టపడకుండా 100 రూపాయలు వస్తే ఇదే ఈజీ కదా. సో బ్రెయిన్ అన్కంట్రోల్డ్గా ఇంత డోపమిన్ నాకు వచ్చేసింది, ఏ కష్టం లేకుండా నాకు బాగా సుఖపెడుతుందని బ్రెయిన్ దాని మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎప్పుడు షార్ట్ కట్సే వెతుకుతూ ఉంటారు సుఖపడడానికి. సో అక్కడ కన్సిస్టెంట్గా బ్రెయిన్లో డోపమిన్ వస్తూ ఉంది కాబట్టి బ్రెయిన్ డిపెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అడిక్షన్స్ అన్నీ మెంటల్ హెల్త్కి సంబంధించిన ఇష్యూవే. సో వాళ్ళు ఎవరైతే ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఈ సోర్సెస్ ఎత్తుక్కుంటారు, ఆ సోర్స్కి మీద డిపెండ్ అవ్వడం స్టార్ట్ అవుతారు.